కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో నలుమూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి. రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ. ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదేవిధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడిగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్యపడలేదు. ధైర్యంగా 5 మంది శాసనసభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్టసభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా? మీరు శాసనసభకు వచ్చినరా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినరా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు.